ఆ విధంగా సహాయం చేయడం వల్ల ఇద్దరు మనకు నిజమైన పక్కకి ఆ విధంగా వివాహం కూడా ఆ పోయే ప్రభుత్వ వివాహం చేస్తారు. ఆ విధంగా ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు. అంటే ఒక అన్యురాలు ఒక అన్యురాలు దేవుని అయినటువంటి స్త్రీ, అలాంటి స్త్రీ గర్భంలాంటి యేసు ప్రభు వారు జన్మించడం జరిగింది వంశము. కాబట్టి దేవుని ఎందుకు భయము ఆయన ఆస్వాదిస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడినదంటే ఆమె చేసిన త్యాగం ఏంటి? అన్ని వదిలిపెట్టి అన్ని వదిలేసి తన అర్థమైనటువంటి దైవపడి వచ్చేసింది. నీ దేవుడే నా దేవుడు అని ధైర్యంగా చెప్తుంది. మరి ఈనాడు మనం చెప్తున్నాము, దేవుడిని విడగట్టున్నాం, క్రైస్తవులు పడుతున్నాం, మరి ఆయన మాదిరిగా జీవిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులకు ఆలోచన ఉన్నాయా? మన మాట తీరు, మన నడవడిక ఏ విధంగా ఉంటాయి? మనం ఆలోచించాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం ఉంటున్నాం అంటే ఉపయోగం కాదు. అది ఏం ఉపయోగం? మారాలి మన జీవితాలు. మనం ఏ విధంగా ఉండాలంటే ఈ లోకానికి వెలుగు ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవులని మనం ఈ లోకానికి వెలుగుగా చూపించాలి. వెలుగు ప్రకాశవంతంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, క్యాండిల్స్ అంటిస్తే అది కరిగిపోతుంది. అది ఇతరులకు దేవుడి ఆశ్రమము జీవించే బిడ్డగా మనం ఉండాలి. అందుబట్టి రూప ఆ విధంగా జీవించింది కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చినాడు. మరి ఎంతమంది ఇల్లు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, వారి వంశం ద్వారా చేసుకోవడం పుట్టలేదు. ఒక అన్ని రాలేటువంటి రూపు ద్వారా ఈ వంశక్రమం కలిగింది. అంత ధన్యత ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడి గ్రంథంలో లిఖించబడాలంటే ఆయన బాధ్యతగా జీవించాలి. ఇప్పటి నుంచి మనం ఆయనకు సాక్షిగా జీవించే విధంగా ఉండాలి. అదేవిధంగా మనం వినకపోతే, ఆయన మాట వినకపోతే మన జీవితాలు ఉంటాయి. మనం చూస్తారా బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్ లూకాసు వార్త 10వ అధ్యాయంలో పాలు తెలుసు. ఆయన తండ్రి మాట పెట్టకపోవడం వల్ల జీవితంలో ఎన్నో నష్టపోయాడు. తినడానికి లాస్ట్ తినడానికి పెళ్లి లేక, దూరదేశానికి వెళ్ళి తినడానికి పెళ్లి లేక, పంపిణీ పుట్టు కూడా దొరకలేదు. ఆయన జీవించినాడు. కాబట్టి దేవుని మాటలు లోపడాలి. మనం దేవుని తగ్గింపు మనం లోపడాలి. దేవుని మాటలు లోపలి జీవించాలి. మనకి ఎక్కడ చేస్తున్నాడు? నువ్వు చేసే తప్పు. సపోజ్ మనం ఏదైనా చిన్నప్పుడు పోయినప్పుడు మనం ఏదైనా దొంగతనం చేసి మన మనసాక్షి అంటారు, తీసుకోవద్దు, దొంగిలించవద్దు అని మన మనసాక్షి మనం గర్తిస్తుంటారు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు గర్తిస్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మేము సేవకులుగా మాకు తెలియకుండా ఆధారపడి తెలియజేస్తుంటాడు. మీ మనసాక్షి ఉంటుంటారు. అది గర్తింపు అన్నమాట. ఎందుకు? గర్తింపు వెనక ప్రేమ ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు ఈరోజు పిల్లలను గర్తిస్తున్నారు. ఎందుకు? బాగుపడమనే చెడిపోమనే బాగుపడదు. పిల్లలు ఏమంటారు? ఎప్పుడు కష్టపడతారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు కొడతారు అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఆ గర్తింపు వెనక ప్రేమ ఉండాలి. నా కుమారుడు నా కుమార్తె దారి పొంగిపోతారేమో, దారి తప్పుతారేమో అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గర్పిస్తుంటారు. అది పిల్లలకు బాధకరంగా ఉంటారు. తెలియదు వయసు. కాబట్టి దేవుడు మనం గర్పిస్తుంటాడు. అయితే ఈ కన్నీటి గురించి 4 మాటలు తెలుసుకున్నాం.